ఏంటో తులసి డల్గా ఉన్నావు? ఏం లేదు ప్రియా, నాకొక చిన్న డౌట్, అది క్లారిటీ కావడం లేదు అంతే. నీకు క్లారిటీ రాని డౌట్ ఏంటి? ఏం లేదు ప్రియా, అక్కడక్కడ అప్పుడప్పుడు వశీకరణం అనే మందు పెట్టారంటూ ఉంటారే, అది నిజమేనా? అలాంటి మందులు ఉంటాయా, లేకపోతే అదంతా ట్రాషా? ట్రాష్ ఏం కాదు, ఉంటాయి. నా చిన్నతనంలో సత్తమ్మని ఒక కూలి పనులు చేసుకునేవాడు ఉండేది. ఆవిడ మా ఊరు ప్రెసిడెంట్ గారికి మందు పెట్టి తన మాయలో పడేసుకుని మొత్తం ఆస్తి రాయించేసుకుంది. నిజమా? నేనే సాక్ష్యం. నా కళ్ళతో నేను ఆయన చూశాను. అంతా పోగొట్టుకుని పిచ్చోడైపోయాడు. అయినా నీకెందుకే ఇప్పుడు ఈ డౌట్ వచ్చింది? దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అనవసరమైన విషయాల గురించి నేనెప్పుడు ఆలోచించను కదా ప్రియా. వనభోజనాల్లో ఆ వెంకటలక్ష్మి ఆదిత్య మీద ఆ మందు ప్రయోగించటం చేసింది. నానమ్మ, ప్లాన్ సక్సెస్. అయితే మందు పనిచేయటం మొదలైందా? అవటమేంటి నానమ్మ, భావనతో ప్రస్తుతానికి రక్షించుకోగలిగామే కానీ అది మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయదని గ్యారంటీ లేదు. ఆదిత్యను మనం ఎలా కాపాడుకోగలమా అని ఆలోచిస్తున్నాను ప్రియా. చిచి, ఇలాంటి పనులకు తెగబడిందా వెంకటలక్ష్మి? ఆ మంగళాంబ కుటుంబం అంతా అంతే కదా, తెగబడ్డం కొత్తేం కాదుగా. పెళ్లికి పెళ్లి అవుతుంది, ఆస్తికి ఆస్తి దక్కుతుంది. అందుకే కదా ఆ ముసల్ది దాన్ని వెంటేసుకుని వచ్చింది. ఎలాగే ఇప్పుడు? ఆలోచిస్తానన్నానుగా, నువ్వేం భయపడుకో. ప్రతిదానికి విరుగుడుంటుంది, కుట్రలాపడానికి మార్గము ఉంటుంది. అది ఎప్పుడు ఎలా తెగబడుతుందో ఏంటో. అది ఎలా తెగబడ్డా దాన్ని కట్టడి చేస్తాను కదా. నువ్వేం కంగారు పడుకు ప్రియా. ఓసేయ్, నీ మందు కదా నాకు తెలిసిందే. మందు విషయం అత్తయ్యకి చెప్తే చెప్పు తెగిందక్క కొడుతుంది. ఏం చెయ్యాలి? అది ఉన్నంతకాలం భావన నాకు దక్కనివ్వదు, నా ప్లాన్లు పారనివ్వదు. దాన్ని ఎలాగైనా నా దారికి అడ్డు తగలకుండా తొలగించుకోవాలి. ఎలా ఎలా? లక్ష్మి, ఏమైందే? ఎందుకలా వెక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తున్నా? లక్ష్మి, లక్ష్మి, ఏమైందనంటే అలా ఏడుస్తున్నావేంటే? ఏమైందో చెప్పు. ఏం చెప్పను అత్తయ్య, భయం వేస్తుంది. ఆ తులసి భావనేం చేస్తుందోనని గుండె దడదడలాడుతుంది. దాని మొహం, నేనుండగా అది వాణ్ణేం చేస్తుంది? ఎంతమంది ఉంటే ఏంటత్తయ్యా, దుర్మార్గం చేసే వాళ్ళకి భయమా? వాళ్ళేమైనా చేస్తారు.
అంతమంది ఉండగానే వనభోజనాల్లోనే అది అంత నీచానికి దుర్మార్గానికి తెరతీసింది. దాన్ని నమ్మడానికి వీల్లేదత్తయ్యా. వనభోజనాల్లోనా? అదేం దుర్మార్గం చేసింది? నీచానికి పాల్పట్టమేంటి? అసలేం చేసిందో చెప్పు, దాని అంతు తెలుస్తాను. అది అది చెప్పు. ఛీ! అది చేసిన పని చెప్పడానికి అసహ్యం వేస్తుంది. ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. పాపిష్టిరాలు ఎంత పాపాన్ని కొడగట్టింది. విషయం సూటిగా చెప్పు లక్ష్మి. ఏం చెప్పమంటావు అత్తయ్యా? అది బావకి అన్నంలో వశీకరణ మందు కలిపెట్టింది. నిజమా? నా కళ్ళతో నేను చూశాను. మరి అప్పుడే నాతో ఎందుకు చెప్పలేదు? ఏమవుతుందో అన్న భయంతో కంగారు పడి ఉండిపోయాను. దాని ప్రయత్నం చూసి కంగు తిన్నాను, కంగారు పడ్డాను. తేరుకునే లోపే బావకి తినిపించింది. నాకు తెలిసిందని గొడవ చేస్తానని చెప్పేసరికి అది ప్లేటు పిరాయించింది అత్తయ్యా. బలి నాటకం మొదలు పెట్టింది. నీ చేత్తోనే కక్కించింది. అప్పుడు ఇంక నేనేం చెప్పినా నమ్మని పరిస్థితి. అది తలుచుకునే బాధపడుతున్నాను. ఎప్పుడేం చేస్తుందోనని భయపడి చేస్తున్నాను అత్తయ్యా. నువ్వు చెప్పిందంతా నిజమేనా? నా మీద ఒట్టత్తయ్యా. ఎంత పొరపాటు చేసావే! అప్పుడే నాతో ఒక్క మాట చెప్పుంటే దాన్ని 10 మందిలో చెప్పుతో కొట్టుండేదాన్ని. జన్మలో తలెత్తుకోకుండా చేసేదాన్ని. సరే, ఇప్పటికే మించిపోయిందేం లేదు. ఈ విషయం ఎక్కడైనా ఎవరి ముందైనా చెప్తావుగా? తప్పకుండా చెప్తానత్తయ్యా. అయితే పద, దాని విషయం ఇప్పుడే తెలుస్తాను. పద. తులసి, తులసి, ఏంట్రా? ఆ బలి డ్రామా ఎందుకు ఆడావే? మా అమ్మని భయపెట్టడానికా లేదంటే ఇంప్రెస్ చేయడానికా? వచ్చేటప్పుడే ప్లాన్ చేసుకుని వచ్చి ప్లాస్టిక్ బల్లి పట్టుకుని వచ్చావా? పిచ్చిన పండు, ఆ లక్ష్మి పెట్టిన స్నాక్స్ లో వశీకరణ మందు పెట్టిందిరా. అది నువ్వు తిన్నావు. దానికి అక్కించడానికే ఆ నాటకం ఆడాను. నేను నమ్మనే. వశీకరణం ఏంటి, మందులేంటే? నీ పిచ్చి కాకపోతే. పిచ్చి కాదురా ఆదిత్య, ఇలాంటివన్నీ ఉంటాయి. ఉండొస్తాను. ఏమే, అత్తయ్య అంటే నమ్మొచ్చు, నీకు నమ్మకాలంటే? అది కాదురా, నువ్వే ఆ విషయంలో మైనస్. అందుకే నిన్ను డాష్ అనేది. కక్కించకుండా ఉంటే దాని కిక్కులోనే ఉండేవాడివి. నిమిషంలోనే దాని చుట్టూ ఎన్ని మెలికలు తిరిగావో నీకు గుర్తులేదా? మెలికలా? నేనా? ఆ వెంకటలక్ష్మి చుట్టూనా? చాలే ఆపవే. అత్తయ్య చూడు. అది నీతో అబద్ధాలు ఎందుకు ఆడుతుందిరా? నువ్విలా నుంచో. లక్ష్మి, విడది విడది. ఇదిగో, ఈ నమ్మకాలంటే నేను నమ్మను. ఎందుకత్తయ్య ఇవన్నీ? థు, థు. నీకు నమ్మకం ఉండకపోవచ్చురా, మా నమ్మకం మాది. నరుల దిష్టికి నల్లరాళ్లైనా పగులుతాయంటారు. చూడత్తయ్యా, అక్కడేమో కూతురు మందు పెట్టింది. ఇక్కడ తల్లి మంత్రాలు చెప్తూ బావని మాయలో పడేసే పనులు చేస్తున్నారు.
తీ ఆ వీడియో అంతా తీ. కూర్చో, వస్తాను. అదిగో లక్ష్మి, అవి కూడా తీ, అవి కూడా తీ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. నువ్వు ఆ క్షణం దాని వశం అయ్యావు. నేను చూడకపోయుంటే నువ్వింక నన్ను తలచేవాడివి కాదు, ఇలా వచ్చేవాడివి కాదు. నిజమో తులసి? నీ అదృష్టం బావుండి ఆ వెంకటలక్ష్మి చేసిన ముదనష్ట పని దీని కంట్లో పడింది. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాదిత్య. సరే అత్తయ్య. చూసావా అత్తయ్య, మాట వేరు చేత వేరు. వాళ్ళెంత మాయగాళ్ళు చూడు. మాయ వాళ్ళ సంగతి, మందు పెట్టిన వాళ్ళ సంగతి తేలుస్తాను. పద. సర్లే గాని నువ్వింక వెళ్ళరా, మళ్ళీ అత్తే చూస్తే అరుస్తుంది. అమ్మా, అమ్మా, లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఏమైంది ఆదిత్య, ఏమైంది? పిన్ని, ముందు లక్ష్మిని పిలు. దుర్గమ్మ లక్ష్మి ఎక్కడికో బయటకు వెళ్లారు. ఏంటమ్మా అసలు ఇదేనా నీ పెంపకం? అసలు నీ మనవరానికి కొంచెం అన్న బుద్ధుందా? దాని బుద్ధులు ఎంచుతున్నావు, అదేం చేసిందిరా? ఏం చేయడం ఏంటి, చదువు సంస్కారం లేదు అని నిరూపించుకుంది. అయినా అయినా అలాంటి పాడు పనులు చేయడం ఏంటి? అసలు ఏం చేసింది ఆదిత్య? అది నాకు స్నాక్స్ లో వశీకరణ మందు పెట్టిందంట. వశీకరణ మందా? అలాంటి వసలు నేను వినను కూడా వినలేదు. అలాంటిది నా మనవరాలు నీకు మందు పెట్టడం ఏంటి? అయినా దానికి ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు చెప్పారు నీకు అలాంటి మందు పెట్టిందని? ఎవరు చెప్పారన్నది ముఖ్యం కాదు. అవేం పనులని 4 చివాట్లు పెట్టండి. తులసి వాళ్ళు చెప్పారా ఆదిత్య? వాళ్ళు వీళ్ళని కాదు, అది రాగానే గట్టిగా బుద్ధి చెప్పు. నాన్నింటికి రానివ్వు. నాకెవరు చెప్పారో కాదు, అసలు ఆ పని ఎందుకు చేసిందో తేలుస్తాను. ఈవిడ్ని దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టిస్తా. ఆ, ఎవరి మాటలో విని అది నిజమని నమ్మి మమ్మల్ని వెళ్ళకొట్టిస్తానంటావేంటి? మాకు అలాంటివేమీ తెలీదు. మేమంత పాప పనులు చేసేవాళ్ళం కాదు. ప్రసాద్తో నువ్వు చెప్పటం కాదు, ఇలాంటి లేనిపోని మాటలు ఎందుకు ఎక్కించి చెప్తున్నావో ప్రసాద్తో నేనే చెప్తా. చాలే ఆపు. తేలుస్తుందంట తేలుస్తుంది. వయసు రాగానే సరిపోదు, కాస్త మంచితనం పెంచుకోవాలి. సంస్కారం ఉన్న వాళ్ళు చేసే పనులు అనే మాటలు కావివి. చచా. పాపం నిజం తెలియక పిచ్చి కేకలు వేస్తున్నాడు ఆదిత్య. ప్రసాద్ వస్తే గాని వీడి పిచ్చి కుదరదు. కళ్ళు తెలసి కింద పడతాడు. ఈ పాటికి దుర్గమ్మ అంటించాల్సిన చోట అంటించే ఉంటుంది. ఏంటి దుర్గా,
ఏంటిది? ఏం రాస్తున్నావు? పోలీస్ కంప్లైంట్. కంప్లైంట్ ఏంటి? అసలు విషయం ఏంటి? మీకే ఇస్తాను కదా, చూతురు గాని. కమిషనర్ గారు, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. ఏంటి దుర్గా ఇది? అర్థం కాలేదా? విషయం అర్థం కాలేదా మీకు? మీరు కలగజేసుకుంటారా, నన్నే కలగజేసుకోమంటారా? మందు పెట్టడం ఏంటి దుర్గా? పైగా ప్రియా వాళ్ళు. ఆదిత్యకి మందు పెట్టడం ఏంటి? మంత్రాలు చేయించడం ఏంటి? పెట్టారు కాబట్టే రాసిచ్చాను. రాసిచ్చిన నమ్మకం లేదా? మీ చెల్లెల్ని మేనకోడల్నే నమ్ముతారా? నేను చెప్పేది అబద్ధం అంటారా? వాళ్ళ మాటలే నమ్ముతారా? చెప్పండి. నాకు ఆ విషయాలు తెలీదు. నమ్మబుద్ధి కావట్లేదంటున్నాను. నమ్మబుద్ధి కావట్లేదు అంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకం నా మీద లేదనమాట. దుర్గా, నాతో వాదించడం వల్ల ప్రయోజనం లేదు. నాకు మీ ప్రశ్నలు నచ్చటం లేదు. సమాధానం కావాలి. చాదస్తాలతో యాక్షన్ తీసుకుంటే సాక్ష్యాల కోసం ఎంక్వైరీ అవుతుంది. చాదస్తం కాదు మావయ్య, మా దగ్గర సాక్ష్యాలున్నాయి. సాక్ష్యాలా? అవును, సాక్ష్యాలున్నాయి. ఇదిగో చూడండి. నిమ్మకాయలు తిప్పటం, మన గేటు ముందు పాడేయటం అంతా వివరంగా ఉన్నాయి. ఇదిగో చూడండి. బియ్యం అందుకోవడం, కయ్యం పెట్టుకోవడం ఎందుకు అని తీయగా కబుర్లు చెప్పింది. అన్నా చెల్లెలుగా ఉందాము అని చెప్పేసరికి ఖుషీలో సారుగారు వచ్చి పండగ చేసుకున్నారు. కానీ వాళ్ళ మనసులో ఉన్నది వేరు, లోపల ప్లాన్లు వేరు. కూతురుతో మొదలు పెట్టిస్తుంది. అది భరించలేదని ఈవిడ మంతనాలు పెడుతుంది. ప్రియ మంత్రాలు పెట్టడం ఏంటి దుర్గా? ఏంటండి, వీడియో చూపించిన నమ్మకం కలగటం లేదా? మీరు చర్య తీసుకుంటారా, నన్నే చేయి చేసుకోమంటారా? తర్వాత నాకు చెప్పలేదేంటి అని అంటారని వచ్చాను. లేకపోతే తిన్నగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని తన్ని నా కొడుకుని ఇంటికి తీసుకెళ్లి ఉండేదాన్ని. నా బిడ్డని నా నుంచి దూరం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేనండి. వాడు నాకు మాత్రమే కొడుకు కాదు, మీకు కొడుకే. పట్టించుకోకపోతే అన్యాయం అయిపోతాడు. మీరు మీ చెల్లెల్ని నష్టపోతారు. తర్వాత మీ ఇష్టం. కేసు ఫైల్ చేయండి, యాక్షన్ తీసుకోండి. ఏంటండి, మీకు మీ కొడుకు అంటే చెల్లెలే ఎక్కువ? వాడి మీద కన్నా చెల్లెల మీదే ప్రేమ ఎక్కువ? మీరు మౌనంగా ఉన్నా నేను ఊరుకోను. ఓ తల్లి కూతుళ్ళకి బుద్ధి చెప్పి తీరుతాను. పదవే. దుర్గా, తొందరపడద్దు. తొందరపడకపోతే నా కొడుకు ప్రమాదంలో పడతాడు, నేను నష్టపోతాను. ఇదిగో, ఇది అన్యాయం అయిపోతుంది. చూస్తూ చూస్తూ వాణ్ణి వాళ్ళకి దారాదత్తం చేయలేనండి. కేసు పెట్టాలి, అంతే కదా? అంతే అని నా కన్నీళ్లు తుడుస్తారా? సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వాలి. సరే. పదవే.